హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డెనర్. ఈరోజు మనం మందారపు మొగ్గలు మనకి రాలిపోతుంటాయి కదా, అలా రాలిపోకుండా ఇంకా పువ్వులు అనేవి ఎక్కువ హెల్దీగా ఎలా మొక్కల్ని పెంచుకోవాలో, పువ్వులు అనేవి మనకు ఎక్కువ మొగ్గలు వచ్చి పెద్ద పెద్ద పువ్వులుగా ఇంకా హెల్దీగా ఎలా పూస్తాయో ఈ వీడియోలో చూద్దామన్నమాట. నేను ఈ మందారపు మొక్క అయితే వచ్చేసి బ్లాక్ గ్రో బ్యాగ్లో పెట్టాను. చూసారు కదా, దీనిలోనే ఇంకొక షో ప్లాంట్ కూడా ఉంది. మనం మొక్కలు చిన్న కుండీలో లేదా పెద్ద కుండీలో ఏ కుండీలో పెడుతున్నాం అనేది కాదండి, బట్ మనం వాటికి మట్టి అనేది హెల్దీ మట్టి పెట్టేసి అప్పుడప్పుడు అంటే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మనం మట్టి పైన ఉంటాయి కదా లేయర్స్, దాన్ని తవ్వేసి లూజ్ చేస్తూ అప్పుడప్పుడు ఎరువులు వేస్తూ ఉంటే మనకు మొక్కకు అనేవి హెల్దీగా ఉంటాయి. మొగ్గలు కూడా మొక్కకు ఎక్కువగా వస్తాయి అన్నమాట. నేను రీసెంట్గా ఈ ఆకుల పైన పొడి పొడిగా ఉంది కదా, వేప పిండి ఉంటుంది కదా, అది పుల్లటి మజ్జిగలో కలిపేసి చెట్టు పైన చల్లాను అనమాట. నాకు అక్కడక్కడ మిల్లీ బగ్స్ ఉన్నట్లు అనిపించాయి. అందుకని ఈ చెట్టు వచ్చేసి నేను పెద్ద బకెట్ ఉంటుంది కదండి, ఆ బకెట్లో పెట్టాను. ఈ కుండీలో వచ్చేసి నేను రెడ్ ఇంకా మనకు ఎల్లో కలర్ మందారం ఉంటుంది కదా, ఆ రెండు కలిపి పెట్టాను అనమాట. మందారం మొక్కకి ఎప్పుడైనా సరే వాటర్ అనేవి ఉండాల్సిన లిమిట్ కంటే ఎక్కువ పోస్తే ఏంటంటే ఆకులు మొగ్గలు ఇంకా మనకి ఎల్లోగా మారిపోతాయి అండ్ మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి అండ్ ఆకులు కూడా చెట్టు నిండా ఆకులు లేకుండా రాలిపోతూ ఉంటాయి. సో మనం వాటర్ అనేది మట్టి కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఇవ్వాలి తప్ప తడిగా ఉన్నప్పుడు మనం మొక్కలకు వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు. ఇదొచ్చేసి ఈ పువ్వులు అయితే 2 డేస్ ఉంటాయండి. ఈ మొక్క నేను 2 నెలల ముందే తెచ్చాననమాట నర్సరీ నుండి. బట్ రోజుకి 2-3 ఫ్లవర్స్ పూస్తూ ఉంటాయి. కొంచెం రీసెంట్గా ఈ మొక్కకు మిల్లీ బగ్స్ వచ్చాయన్నమాట. దీనికి కూడా నేను వేపపిండి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చాలా రిజల్ట్ ఉందన్నమాట, పోయింది. కొంచెం అక్కడక్కడ ఉంది. మనం పురుగులు రాకుండా అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ ఇంకా వేప నూనె, మందారాలకు కానీ గులాబీలకు కానీ వేప నూనె పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. లేదా ఉత్తి మిల్లీ బగ్సే పోవాలంటే మీరు షాంపూ వాటర్ చల్లుకున్న మిల్లీ బగ్స్ వెళ్తాయి. దీనిలో 2 మొక్కలు ఉన్నాయన్నాను కదా, ఒకటి ఇది ఎల్లో మందారం, ఒకటి రెడ్ మందారం. మనం కుండీ సైజుని బట్టి 1 లేదా 2 కుండీలు 2 మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట పాట్స్లో. దీనిలో ఇంకా శంకు చెట్టు కూడా ఉంది. మనం ఒక కుండీలో 2-3 మొక్కలు పెట్టచ్చు అనుకోవచ్చు. మొక్కలు పెట్టచ్చు, బట్ మనం ఏంటంటే ఆ మొక్కలు పెట్టేటప్పుడు మట్టి అనేది హెల్దీగా ఉండాలి. ఇంకా మనం ఆ మొక్కలు పెట్టిన దానికి తగ్గట్టు ఎరువులు కూడా ఇస్తూ ఉండాలన్నమాట. అట్లా మనం ఎరువులు ఇస్తూ ఉంటే మనం 2-3 మొక్కలు పెట్టిన ఒకే కుండీలో మనకు గ్రోత్ బాగుంటుంది. ఈ కుండీలో కూడా నేను షో ప్లాంట్ పెట్టాను, అది బాగా పెరుగుతుంది. ఇంకా ఇది కూడా పెట్టాను. మనం ఎప్పుడైనా సరే ఈ మందారపు మొక్క మీద ఉన్న మట్టి ఉంటుంది కదా పైన లేయరు, అది లూజ్ అనేది తప్పకుండా చేసుకోవాలి, మర్చిపోకూడదు అనమాట. ఈ చెట్టు కొంచెం నేను ముదురుగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాను కాబట్టి మనకు పువ్వులు అనేవి ఎక్కువ పూస్తున్నాయి అన్నమాట ఈ మొక్కకి. చూసారు కదా, ఇది పేను బంక్. ఈ మొక్కకి పక్కన మొక్కలతో కంపేర్ చేస్తే ఈ మొక్కకు కొంచెం ఎక్కువ పేను బంక్ ఉందన్నమాట. బట్ అసలు ఈ కలర్ చూసారా, చాలా బాగుంటుందండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ పువ్వులు పూసే మొక్కలు తెచ్చుకుంటే మనకు అవి బాగా ఫ్లవర్స్ ఎక్కువ పూస్తుంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మొక్కలు పెంచుకోవాలి అని. అలా కాకుండా ముందే మనం ఫెయిల్ అయ్యే మొక్కలు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా మనకి ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. అవి ఎలాగో బతకకుండా పోయాయి అనుకోండి, ఇంకా బతకట్లేదు కదా, మనం ఏం తెచ్చుకుందాము అనే ఇదిలో ఉంటాము. చూసారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో. నేనైతే ఈ మొక్కలకి 15 రోజులకు ఒకసారి బోన్ మీల్ ఇస్తాను. ఇంకా కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తాను. బోన్ మీలే ఇవ్వక్కర్లేదు, మన దగ్గర ఎరువులు ఉంటే అవి ఇవ్వచ్చు. ఇంకా 2-3 రోజులకు ఒకసారి మనం ఆనియన్ పీల్ ఉంటుంది కదా, ఆ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు అనమాట. చూసారు కదండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి మందారాల గురించి ప్రీవియస్